ఏపీ శాసన మండలిలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మంత్రి ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు, ప్రభుత్వ వైద్య కళాశాల మచిలీపట్నం, ప్రభుత్వ వైద్య కళాశాల నంద్యాల, అదనంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 24-25 విద్యా సంవత్సరానికి 50 సీట్లతో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పైన పేర్కొన్న అన్ని కళాశాలల్లో జాతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడమైంది మరియు అడ్మిషన్ల కోసం అనుమతిని ఎన్ఎంసీ మంజూరు చేసింది. తదుపరి ప్రశ్నకి సమాధానం, జీఎంసీ విజయనగరంకి మంజూరైన మొత్తం 500 కోట్లు, జీఎంసీ రాజమండ్రికి మంజూరైన మొత్తం 475 కోట్లు, జీఎంసీ ఏలూరు 525 కోట్లు, జీఎంసీ మచిలీపట్నం 550 కోట్లు, జీఎంసీ నంద్యాల 475 కోట్లు, జీఎంసీ పాడేరు 500 కోట్లు. దీనికి కాను పెట్టిన ఖర్చులు వివరాలు వారు అడిగారు. జీఎంసీ విజయనగరంకి 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 147,56 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. జీఎంసీ రాజమండ్రి కళాశాలకి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 99.99 కోట్ల 96 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. జీఎంసీ ఏలూరుకి 525 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 148.76 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. జీఎంసీ మచిలీపట్నంకి 550 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 230.38 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. జీఎంసీ నంద్యాలకి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 95.27 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. జీఎంసీ పాడేరుకి 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 150.34 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. రామ్గోపాల్ రెడ్డి గారు. అయిందా మొత్తం 2019-24 మధ్య కాలంలో ఎన్ని మెడికల్ కళాశాలను ప్రారంభించాలని చెప్పి గత ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. అంతేకాకుండా మొత్తం వీటన్నిటికి కూడా ఎంత ఖర్చు పెట్టాల్సింది, ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారో తమ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా దీంట్లో కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలు తన వాటాగా వీటికి చెల్లించిందో మంత్రి గారు వివరించాలి. అంతేకాకుండా వీటిలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారు, అంతేకాకుండా పులివెందుల్లో అన్ని సౌకర్యాలున్నా కూడా కాలేజీని ప్రారంభించలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో మాట్లాడడం జరిగింది. ఎందుకుగాను పులివెందుల మెడికల్ కళాశాలను ప్రారంభించలేదో గౌరవ మంత్రి గారు వివరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. మార్కాపురం మెడికల్ కాలేజీ ప్రకాశం జిల్లాలో వెనకబడిన ప్రాంతం. మార్కాపురంలో కూడా స్టార్ట్ చేశారు, కానీ ఈ అకాడమిక్ ఇయర్కే స్టార్ట్ లక్ష్మణరావు గారు చెప్పిన పాయింట్, 7 మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు స్టార్ట్ చేశారు అధ్యక్ష. అంతా తెలుసు. ఈ 5 కాలేజీల్లో సీట్లు ఫిల్అప్ చేసే విషయంలో 50% కన్వీనర్ కోటా, 50% ప్రైవేట్ కోటానికి పెట్టారు అధ్యక్ష. పీపీపీ కాదండి. ఇందులో భాగంగా సెల్ఫ్ ఫైనాన్స్, ఇందులో భాగంగా అప్పుడి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద అల్లరి చేస్తుంది అధ్యక్ష. మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అధ్యక్ష, జీవో నంబర్ 107, జీవో నంబర్ 108 సెల్ఫ్ ఫైనాన్స్ కింద, జీవో నంబర్ 108 సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఏదైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ గా చేస్తారా లేదా మొత్తం 100% కన్వీనర్ కోటాగా చేస్తారా? ఒకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, రెండోది, ఈ సీట్లు ఫిల్అప్ చేసే విషయంలో మీరు ఏ మోడల్ ఫాలో అవుతారు, లేకపోతే తమిళనాడు మోడల్ ఫాలో అవుతున్నారా? గుజరాత్ మోడల్ అయితే అధ్యక్ష. ప్లీజ్ శివరారెడ్డి గారు దయచేసి చెప్పండి. శివరారెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న అధ్యక్ష. అయిపోయి అదే లక్ష్మణ్ వినండి నేను కరెక్టే, అందరూ అడిగింది మీరు ఒక్కడే. వినండి సిగ్నేటరీ అయినా కూడా మీరు ఎలా చేయలేదు. అండి, ఇప్పుడు రామగోపాల్ రెడ్డి గారు సిగ్నేటరీ ఇందులో. వినండి సార్, నేను చెప్తాను శ్రీకాంత్ తిను. అందులో సిగ్నేటరీ ఓన్ రామగోపాల్ రెడ్డి గారు. మనం శ్రీకాంత్ అడిగాడు, ఆయన రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి నేను బాగుంటుందని చెప్పి ఇచ్చా. దాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు కూడా అడిగారు. లక్ష్మణరావు గారు కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు కాబట్టి ఆయన కూడా ఇచ్చా. అంటే ఎడ్యుకేషన్ లో కొంచెం అవుట్పుట్ వస్తున్న ఉద్దేశంతో ఇచ్చాం తప్ప ఇదేమీ కాదు. ప్లీజ్ ఓకే, అలాగే మీరు ఎలా అంటే అలా చేద్దాం, ఇబ్బంది లేదు. శివరారెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న సార్. అధ్యక్ష, ఇది అడగండి. అది కాదండి, కాదు మీరు అధ్యక్ష, మీరు కూడా
సభ సాంప్రదాయాలు మీరు ఉదయం చేసిన సూచనల మేరకు ఖచ్చితంగా ఎవరి పేరు మీద అయితే ప్రశ్న ఉందో వాళ్ళకే మనం సప్లిమెంటరీ ఇద్దాం, అనుబంధ ప్రశ్న ఇద్దాం మీరే నిర్ణయించారు. కరెక్ట్. దానికి అనుగుణంగా నడుచుకోవాలి కదా. వినండి. ఇప్పుడు మా సభ్యుడు ఆయన పేరున్నా కూడా ప్రశ్నలో ఇందాక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పిన సమాధానానికి మీరు అవకాశం కలిగి ఇవ్వలేదు. కరెక్ట్. ఇప్పుడు కొత్తగా మీరు మరొక సభ్యుడికి మీరు అవకాశం ఇస్తుంటే నేను ఎందుకు ఇచ్చానంటే శ్రీకాంత్ అడిగాడు. శ్రీకాంత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటుందని ఇచ్చాం. నేను చైర్ని ప్రశ్నించడం లేదు, ఓకే గుర్తు చేస్తున్నాను. మీరు అలాగే ఫాలో అవుతుంటే ఖచ్చితంగా రేపటి నుంచి అలాగే ఫాలో అవుదాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే చెప్పండి మంత్రి గారు చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు అడిగారు పులివెందుల మొత్తం ఖర్చు ఎంత అయింది వీటి మీద అని. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 17 కళాశాలను, వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది అధ్యక్ష. దీనికి మొత్తం ఖర్చు పెట్టాల్సింది 8,840 కోట్లు అధ్యక్ష. అయితే ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 2,125 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 23% ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది 1,451 కోట్లు చెల్లించారు. అంటే 16% మాత్రమే గత ప్రభుత్వంలో ఈ పనులు జరిగాయన్నమాట ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష. మొత్తంగా 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వారు పులివెందుల కళాశాల గురించి అడిగారు. పులివెందుల కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం కావాల్సింది అధ్యక్ష. కానీ జూలై 24వ తేదీ ఎన్ఎంసి ఇన్స్పెక్షన్కి వచ్చి పులివెందుల కాలేజీతో పాటు ఇతర 4 కాలేజీలు మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పాడేరు కళాశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉన్న కళాశాలలో 47.5% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది, 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. దాని కారణంగా పులివెందుల ఇతర కళాశాలను కూడా వారు అనుమతి నిరాకరించడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం గురించి కూడా గౌరవ సభ్యులు శ్రీకాంత్ గారు అడిగారు. మార్కాపురంలో పులివెందుల కళాశాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సిన మొత్తం 500 కోట్లు అయితే 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదే సమయంలో ఇదే విద్యా సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన మార్కాపురం కళాశాలకి ఖర్చు పెట్టాల్సిన మొత్తం 475 కోట్లు అయితే 30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. దాని కారణంగా 46 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే ఖర్చు పెట్టాల్సిన మొత్తంలో ఈ 4 ఏళ్లలో కలిపి 10% మాత్రమే ఖర్చు పెట్టారు. దాని కారణంగా అనుమతి నిరాకరించబడింది. అయితే ఈ 17 కళాశాలల్లో కేంద్రం ఇచ్చే నిధులు ఎంత అంటే మొత్తం 8,480 కోట్లలో కేంద్రం వాటా 4,950 కోట్లు అండి. 4,950 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. దాని కింద 3 విభాగాలుగా చేశారు అధ్యక్ష. 11 కళాశాలలకు నాబార్డు నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కళాశాలలకి శాఖీ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా 3 కళాశాలలు మచిలీపట్నం, పాడేరు, పిడుగురాల కళాశాలకి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఒక్కొక్క కళాశాలకి కేంద్ర ప్రభుత్వం 195 కోట్లు ఇస్తుంది. దానికి సంబంధించి 575 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. మిగిలిన వాటికి నబార్డు నుంచి, శాఖీ నుంచి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత సమయంలో ఎటువంటి చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయకపోవడం, కేవలం నబార్డుకు సంబంధించి, శాఖీకి సంబంధించిన నిధుల నుంచి మాత్రమే ఈ పనులు చేయడం, ఇప్పటిదాకా చేయాల్సిన 8,480 కోట్లు 4 సంవత్సరాల్లో చేయలేకపోయారు. ఖర్చు పెట్టాల్సి ఉండగా పెట్టిన ఖర్చు 1,450 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఏమంటే 44 సంవత్సరాల సమయం సరిపోలేదని చెప్తున్నారు. వీళ్ళకి విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష మీ మాధ్యమంగా. ఇక్కడే ఎయిమ్స్ లో ఉంటున్న, మంగళగిరిలో ఉంటున్న ఎయిమ్స్ కళాశాల అధ్యక్ష రికార్డు స్థాయిలో 17 నెలల్లో 1,600 కోట్లతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగారు అధ్యక్ష. అది ఏ ప్రభుత్వానికైనా పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించడంలో ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు అధ్యక్ష. కేవలం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. ఎవరైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, బాధ్యతల్లో కూర్చున్నప్పుడు, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం, ఇతర నియోజకవర్గాల మీద సవతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదోనిలో
ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో 10% నిధులు మాత్రమే 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే సెలవుకుంటా అధ్యక్ష. అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష. 0. ఇప్పటిదాకా టెండర్ కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. అబద్ధాన్ని వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లను రాయిస్తుంటారు అధ్యక్ష. పేపర్లు రాయిస్తారు. మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40% మీరు పులివెందుల గురించి నేను చెప్పాను. అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టా అమ్మాయిలు మేము ఎక్కడ చదివించాలి అధ్యక్ష. అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిలు ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,890 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభను నేను అడుగుతున్నాను. వారు ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే అసత్యాలను చెప్తుంటే ఈ రకంగా కొన్ని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని గౌరవ శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అధ్యక్ష. విసిగొండ గుండు కొట్టి 430 కోట్లతో విలాసవంతుల భవనాలు నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకు ఇటువంటి అబద్ధాలు చెప్తుంటే ఏంటధ్యక్ష? సమాధానం చెప్తుంటే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. లేదంటే ఆ పార్టీ అధ్యక్షుడిని చెప్పలేదు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 1355 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్లీజ్ 1 minute ఎల్ఓపి గారు మాట. అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తర సభ్యులు ప్రశ్న అడిగారు. మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధించిన అది నచ్చకుంటే మాట మాట్లాడి ఇంకా సంబంధించిన రెండు ప్లీజ్ అచ్చాలి. ప్లీజ్ కూర్చోమనండి.
మీరు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి ప్లీజ్, మీరు కూడా సార్. అరే కూర్చోండి శ్రీకాంత్, కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు, కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష ఆయన అయిపోయినండి, ఆయన అయిపోయాను. కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి. సభ్యులు అడిగిన ప్రశ్న ఏదైతే ప్రభుత్వం పెట్టిన 17 కళాశాలలు ఉన్నాయో వారి తాలూకు నిర్మాణం ఏ దశలో ఉంది, వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి ప్రభుత్వం తాలూకా అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. దాంతోపాటు అడిగింది ఏంటి అధ్యక్ష, ఆయన ఆల్ సభ్యులు అడిగాడు, మా సభ్యులు అడగలేదు. పులివెందుల కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఎమ్మెల్యే గారికి ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాలలు ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం సభ తప్పుతో పట్టించడం లేదు, అందరినీ ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా, మంత్రి గారి సమాధానం నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేసిన దానికి తప్పుదో పట్టించి ప్రజలు తప్పుదో పట్టించి నిరసనగా సభను తప్పుదో నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల అవునిచ్చారికి వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కావాల్సిన నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అధ్యక్ష, నేను గ్రాంట్ పైన మిగతా డమాటికి ఫైనాన్షియల్ టైప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 530 కోట్లు మాత్రమే అని చెప్పాను అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష. 10 సంవత్సరాలు కానీ పెట్టిన ఖర్చు 20 కోట్లు అధ్యక్ష. మిగతా 420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతే అధ్యక్ష, చర్చ పెట్టినప్పుడు ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత రహితం. అసెంబ్లీలో కూర్చోండి కూర్చోండి అచ్చెన్నాయుడు గారు. పట్టుకోలేకపోతున్నారు, సాక్షి పెట్టే కావాలి. అధ్యక్ష, ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష? వాస్తవాల్ని, సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. మా మంత్రి గారు ఏం చెప్పారు? ఈ మధ్య పేపర్లో అవినీతి డబ్బుతో ఒక పేపర్ టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే 150 కోట్ల మంది మంచి అన్నా సరే ఈ పేపర్లో అది చెడ్డని వస్తుంది అధ్యక్ష. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఒక డిస్కషన్ జరిగింది. దీపం 2 పథకం కింద ఒక క్వశ్చన్ వేశారు. మంత్రి గారు ఎంత చక్కగా, ఎంత క్లారిటీగా అరగంట సేపు సమాధానం చెప్పారు. బయట సాక్షి టీవీలో ఏమొస్తుందంటే మా మంత్రి గారంట నీళ్లు నమిలారట. వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానమే చెప్పలేక విసిగి వేసారి కూర్చోపోయారు. ఏంటి అధ్యక్ష, ఏంటి అసలు తప్పేం మాట్లాడారు? ఈ మధ్య సీప్లేన్ నట నాటకాలట, మెడికల్ కాలేజీలన్నీ మేము అమ్మేసామట, పోర్ట్లన్నీ అమ్మేసామట. ఏం చెప్పారు? ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? రాష్ట్రం మొత్తం ఒకలాగా చూడాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని మేలు కోరాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు. నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు, పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు. ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదని అడిగితే ఎందుకు తడుగుకుంటున్నారు? జీవోలు ఎవరైనా ఇస్తారు, 2 నిమిషాల్లో జీవో ఇవ్వచ్చు. జీవోలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు జీవోలు ఇచ్చి కనీసం రిక్వెస్ట్లు లేకుండా, పరిశీలన లేకుండా ఇష్టానుసారం